ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. బాసుపల్లి జానకిరామ్ ఆధ్వర్యంలో వంగ గురుమూర్తి మద్దతుతో వందలాది గంగపుత్రులు జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మత్స్యకార భరోసా నిధులు ఇప్పటికీ ఖాతాలో జమ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది 750 పైగా అర్హులైన మత్స్యకారులకు సుమారు ₹1,50,00,000 భరోసా అందలేదని ఆరోపించారు. డీజిల్ సబ్సిడీ కార్డుల ఆధారంగా లబ్ధిదారులను గుర్తించడం అన్యాయమని మండిపడ్డారు. 5 రోజుల్లో నిధులు జమ అవుతాయని అధికారులు హామీ ఇవ్వగా సోమవారం లోపు డబ్బులు రాకపోతే భారీ ఉద్యమం తప్పదని జానకిరామ్ హెచ్చరించారు. 3 రోజుల క్రితం మత్స్యకార భరోసా విడుదల చేయడం జరిగింది నెల్లూరు జిల్లాలో. కానీ విశాఖపట్నంలోనే సుమారు 8,000 మంది మత్స్య కార్మికులకు మత్స్యకార భరోసా నేటికి 3 రోజులు అవుతున్నా సరే అందలేదు. మరి మత్స్యకారులు అందరూ కూడా ఇప్పటికే చాలా అప్పుల్లో ఉన్నారు. ఒక నెల పోతే సముద్రంలో వేటకు వెళ్ళాలి. ఈలోగా ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వలస ఉద్యోగులుగా బతుకుతున్న పరిస్థితి. అందరూ కూడా విశాఖపట్నం వచ్చి అద్దెంట్లో ఉంటున్నారు. ఈ 2 నెలల పాటు కూడా అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లలకి తిండి కూడా పెట్టలేని పరిస్థితుల్లో మత్స్యకారులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము మత్స్యకారులకు ఇవ్వాల్సినటువంటి భరోసాను ఇంతవరకు విడుదల చేయకపోవడం వల్ల ఈ రోజు మత్స్యకారులందరూ చాలా బాధపడుతూ జేడీ ఆఫీస్కి రావటము, మా తాలూకా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే మాకు అనుకున్న విధంగా ఎటువంటి సమాధానం కూడా జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ గారు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే మాకు ఏం టెక్నికల్ ప్రాబ్లమో తెలియదు అంటున్నారు. ఇక్కడ విశాఖపట్నంలోని ఈ 400 ఫిషింగ్ బోట్ల వరకు డీజిల్ సబ్సిడీ కార్డులు ఉపయోగించట్లేదని చెప్పి 400 కార్డులను తీసివేయడం జరిగింది. అది కూడా ఒక ప్రధానమైన సమస్య. అంటే ఆ బోట్లో పనిచేసినటువంటి మత్స్యకారులు కాబట్టి మత్స్యకార భరోసా వర్తించడం అంటున్నారు. ఇప్పుడు బోట్ యజమాని అనే వ్యక్తి ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ₹9 సబ్సిడీ సరిపోదు. అందువల్ల ఏంటంటే ఎక్కడ తక్కువ రేటుకి డీజిల్ దొరుకుతుంటే అక్కడికి వెళ్ళి కొట్టించుకొని కళాశీలని, ఎందుకంటే అప్పులు బాగాలేకపోయినా సరే బోట్ యజమాని అనే వ్యక్తి కళాశీల బాగా కూడా చూసుకోవడం కోసం అని చెప్పి అప్పులు చేసుకుని బోటుని తిప్పుతూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లోని ఈ ఆయిల్ సబ్సిడీ కార్డులకి మత్స్యకార భరోసాకి లింక్ పెట్టడం ఏంటి? బోట్ యజమానికి మత్స్యకార భరోసా ఎవరా? మత్స్యకార భరోసా అనేది మత్స్య కార్మికులకి బోట్లో వేట చేసే వాళ్ళకి ఇస్తారు. దానికి దీనికి లింక్ పెట్టి తీసేయడం ఏంటి? గత సంవత్సరం కూడా అర్హులైనటువంటి 750 మంది మత్స్యకారులకు అర్హులైన వాళ్ళని తీసేశారు. వాళ్ళకి ఎవరికి ₹1,50,00,000 విశాఖపట్నంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టింది. 2024 సంవత్సరం పూర్తిగా మత్స్యకార భరోసా ఇవ్వలేదు. మరి ఎవరు కూడా నోరు ఎత్తలేని పరిస్థితి, నోరు నొక్కేశారు. ఇప్పుడు చూస్తే ఈ సంవత్సరం ఇంకా దారుణంగా 75% మందికి మత్స్యకార భరోసా రాష్ట్రంలో ఎక్కడ పడలేదు. విశాఖపట్నం పరిస్థితి ఇంకా దారుణం. ఇప్పటివరకు కూడా ఆయన సమాధానం చెప్పట్లేదు. అడిగితే 3 రోజులు 4 రోజులు అంటున్నారు తప్ప ఎందుకు పడలేదు, ఏం కారణం? టెక్నికల్ ప్రాబ్లమా, ఫైనాన్స్ ప్రాబ్లమా, ట్రెజరీ ప్రాబ్లమా, లేకపోతే బినామీలకు ఎవరికైనా వెళ్ళిపోయిందా ఏంటని తెలియట్లేదు. ఎవరు దోచుకున్నారు ఈ డబ్బంతా తెలియట్లేదు. ఇది ప్రభుత్వము దీనిపైన దృష్టి పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేయాలి, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలి. దీనిపైన ఖచ్చితంగా మేము రాజకీయ పార్టీలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రోజు రాష్ట్రంలోని ప్రతి మత్స్యకారికి అన్యాయం జరుగుతూ ఉంది. మరి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా మత్స్యకారుల పట్ల మీరు చాలా మంచి మనసుతో ఆలోచించే వ్యక్తి కాబట్టి ఫిషింగ్ యాప్లు కట్టించారు, మత్స్యకార భరోసాను పెంచారు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు పెట్టారు, అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తి మీరు ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో మత్స్యకారుల పక్షాన ఈ రోజు తమ వాయిస్ వినిపించాల్సిన బాధ్యత తమకుందని చెప్పి కోరుతా ఉన్నాము. మీ పార్టీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పిలిపించి మత్స్యకారుల పక్షాన్ని నిలబడాలని, ప్రతి కలెక్టరేట్ లో కూడా మత్స్యకారుల తరఫున పోరాటం చేయాలని చెప్పేసి గౌరవ ప్రతిపక్ష నేతని కోరుతున్నాను. మరి ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించి మాకు మత్స్యకార భరోసాని వీలైనంత తొందరగా విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.